హలో దోస్తులు, ఎండాకాలం వేడెట్లుంటదో ఎంజాయ్మెంట్ కూడా అట్లనే ఉంటది. పుల్లటి మామిడికాయలు, ఆవకాయ అన్నం, షర్బత్, ఇంకా సాయంత్రం చల్లటి గాలి నా ఫేవరెట్. మరి మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ చేసేయండి. లాస్ట్ టైం కొబ్బరికాయలు దించిన వీడియోలో ఈ పీచ్ తో ఏం చేస్తానంటే చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేసిరు. అదేనండి స్క్రబ్బర్ అన్నమాట. వీటిని ఒక 4 days ఎండబెట్టి ఆ షెల్ నుంచి పీచుని సెపరేట్ చేయడానికి ఒక వారం అయితే పట్టింది. టైం టేకింగ్ ప్రాసెస్ గానీ వర్త్ డూయింగ్ ఉంటది. నేనైతే చాలా వాటితో చేసినా గానీ అంత టైం పట్టింది. మీరు కొన్ని వాటితో అయితే ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. డ్రై అయిన కొబ్బరి పీచుని ఇట్లా సెపరేట్ చేసుకుని కాస్త ట్విస్ట్ చేసుకుంటా 2-3 కొబ్బరి పీచులను అయితే యాడ్ చేసుకుని ఇట్లా స్క్రబ్బర్ లాగా అయితే చుట్టేసుకోవచ్చు. ఊడిపోకుండా సూది దారంతో అయితే 4 వైపులా కుట్టేసిన. రెగ్యులర్ గా వాడే ప్లాస్టిక్ అండ్ స్టీల్ స్క్రబ్బర్ సరిగ్గా వాడకపోతే ఎప్పుడు మనకి ప్రాబ్లమే. అయితే నేచురల్ కాబట్టి బ్యాక్టీరియాని తొందరగా అట్రాక్ట్ చేయదు అండ్ ఎకో ఫ్రెండ్లీ కూడా భూమిలో తొందరగా అబ్జర్బ్ అయిపోతుంది. ఇప్పటికీ పల్లెటూర్లలో ఇవే వాడుతూ ఉంటారు, చాలా మందికి తెలిసిందే. క్లీనింగ్ విషయానికి వస్తే 100% రిజల్ట్ ఉంటది. మరి ఈ ఐడియా మీరు ట్రై చేయడానికి రెడీగా ఉన్నారా?